ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ క్రిస్టియన్ వెల్ఫేర్ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు, మనందరికీ ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మన యువ నాయకులు, మన ఆశాజ్యోతి నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మహానాడు వేదిక మీద ఈ యొక్క క్రైస్తవ సంక్షేమం మీద చర్చించే అవకాశంలో భాగం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవం క్రైస్తవులకి రాష్ట్రంలో గౌరవం, భద్రత, సంక్షేమం ఈ మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటే కారణం దానికి తెలుగుదేశం పార్టీ, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. క్రైస్తవంలో పుట్టి క్రైస్తవంలో పెరిగి ఒక చేత్తో బైబిల్ చూపిస్తూ ఓట్లు అడుక్కుంటూ రెండో చేత్తో పూజారిని తీసుకెళ్ళి స్వామీజీని తీసుకెళ్ళి గోదావరిలో మునిగి పూజలు చేసే మరి మోసకారి జగన్మోహన్ రెడ్డిలా కాకుండా క్రైస్తవ మతానికి ఒక నమ్మకంగా మారి ఈ రాష్ట్రంలో క్రైస్తవ సంక్షేమానికి క్రైస్తవులు అండగా ఏదైతే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లౌకికవాదాన్ని పెట్టారో ఆ లౌకికవాదాన్ని తూచా తప్పకుండా అమలు చేసే అసలు సిసలైన లౌకిక వ్యాధి మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఎన్ని రెచ్చగొట్టినా, ఎవరు ఏ విధంగా మాట్లాడినా, ఎవరు ఏమన్నా ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా చంద్రబాబు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంగా ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఈరోజు జెరూసలేం కానీ బెత్లెహేమ్ కానీ ఈ రెండు ఏదైతే క్రైస్తవ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో జీవితంలో ఒక్కసారైనా వాటిని సందర్శించాలని క్రైస్తవులు కోరుకుంటారో అలాంటి యాత్రని మొట్టమొదటిసారిగా తెలుగు వారి జీవితాల్లో పరిచయం చేసి దాన్ని ప్రారంభించి అమలు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ క్రైస్తవం అని చెప్పుకునే ముఖ్యమంత్రులు దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు, అమలు చేయలేదు. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మాత్రమే దీన్ని అమలు చేశారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదే కాదు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజే డిస్కషన్ చేసి రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ పాస్టర్లందరికీ గౌరవవేతనం ఇవ్వాలని ఆ రోజే డిస్కషన్ చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి మాయ మాటలతో క్రైస్తవులు మభ్యపెట్టి క్రైస్తవులు రెచ్చగొట్టి అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి పాస్టర్లకి గౌరవవేతనం పెట్టాడు. కానీ లోకేష్ బాబు గారి పాదయాత్రలో రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు మరి వేలాది మంది పాస్టర్లు, లక్షలాది మంది క్రైస్తవులు లోకేష్ బాబు గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడండి, గౌరవవేతనం చెప్పాడు, మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్తే గవర్నమెంట్ వచ్చిన వెంటనే లోకేష్ గారు కలగజేసుకుని 81 కోట్ల రూపాయలని సుమారుగా 8,427 మంది పాస్టర్లకి ఇప్పించిన ఘనత లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిదని ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న ఏ పాస్టర్ కూడా ఎప్పటికీ మర్చిపోడని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే కాదు, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి బంపర్ మెజార్టీతో గెలవడానికి కారణం క్రైస్తవుల పాత్ర ఎంతో ఉంది. వేలాది మంది పాస్టర్లు ప్రార్థన చేశారు, లక్షలాది మంది క్రైస్తవులు చర్చల్లో ప్రార్థన చేశారు. కూటమి రావాలని, చంద్రబాబు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని, దుర్మార్గమైన జగన్ పాలన పోవాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్రంలో క్రైస్తవ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రార్థన చేశారు. కాబట్టి ఈరోజు పాస్టర్లందరూ కూడా కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల అంకిత భావంతో తెలియజేసుకుంటున్నాను. దీనికి నిదర్శనం ఒకటే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా రాష్ట్రంలో 937 చర్చలకి నిర్మాణానికి నిధులు ఇచ్చి అనుమతులు ఇస్తే క్రైస్తవునని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కేవలం 84 చర్చలకి అనుమతులు ఇచ్చి అది కూడా సిగ్గుచేటుగా 10 చర్చలకు మాత్రమే గ్రాంట్ ఇచ్చి క్రైస్తవుల్ని నిలువెల్లా మోసం చేసినటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
అదే కాదు, చంద్రబాబు గారి కాలంలోనే, చంద్రబాబు గారి ఆలోచనలోనే చర్చిల నిర్మాణానికి, రిపేర్ చేసుకోవడానికి కేవలం 3 లక్షలుగా ఉండే ఆర్థిక సహాయాన్ని మరి 10 లక్షల రూపాయలకి పెంచిన ఘనత కూడా చంద్రబాబు గారిని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాదు, 20 సంక్షేమ పథకాలని ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఎప్పుడో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా 20 సంక్షేమ పథకాలని క్రైస్తవ సమాజం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత క్రైస్తవుల పట్ల దారుణంగా వ్యవహరిస్తూ ఆ 20 పథకాలను రద్దు చేసిన ఘనత జగన్మోహన్ తెలియజేసుకుంటూ, దాంట్లో భాగంగా చూసుకుంటే మరి విదేశీ విద్యా పథకం, క్రైస్తవ విద్యార్థుల్ని విదేశాల్లో చదువుకోవడానికి విదేశీ విద్యా పథకాన్ని చంద్రబాబు గారు ప్రవేశపెట్టి 150 మంది క్రైస్తవుల్ని విదేశాలకు పంపించి చదువులు చెప్పించి ఎన్ఆర్ఐలుగా మార్చితే, క్రైస్తవులను ఒప్పుకొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబం కేవలం సిగ్గుచేటుగా కేవలం 5 సంవత్సరాల్లో 30 మందిని మాత్రమే విదేశీ విద్యకు పంపించిందంటే, నువ్వా క్రైస్తవుల కోసం మాట్లాడే జగన్మోహన్ రెడ్డి? నీకు క్రైస్తవుల కోసం మాట్లాడే అర్హత ఉందా అని ఈ మహానాడు వేదిక ఇవాళ ప్రశ్నిస్తున్నాము. అంతేకాదు, ఈరోజు మరి గుంటూరులో క్రైస్తవ భవనం నిర్మాణం చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10 కోట్ల రూపాయలని మంజూరు చేస్తే, ఆ 10 కోట్ల నిర్మాణ మంజూరుని ఈ గొప్ప క్రైస్తవ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఆ భవనాన్ని పూర్తి చేయకుండా దాన్ని నిర్వీర్యం చేసి క్రైస్తవుల ఆశల్ని అడియాల్సినటువంటి వ్యక్తి జగన్ అని తెలియజేసుకుంటూ, అదే గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు 17 ఎకరాల భూమిని క్రైస్తవ శ్మశానాలకు ఇస్తే, మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో అందులో శ్మశానం నిర్మించకుండా అందులో మట్టమ్ముకున్న ఘనత వైసీపీ నాయకులని తెలియజేసుకుంటూ, ఆఖరువుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 188 మంది దళిత క్రైస్తవుల్ని ఊచకోతకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు క్రైస్తవులను కాపాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాను, సార్, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు మళ్ళీ కూటమి రావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పకుండా, ఇచ్చిన మాట ప్రకారం క్రైస్తవుల కోసం, క్రైస్తవ సమాజం కోసం పనిచేస్తే గొప్ప ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి ప్రతి క్రైస్తవులో ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం, దళిత క్రైస్తవులు మొత్తం మీ వైపే చూస్తున్నారు. మాకు న్యాయం అంటూ చేస్తే చంద్రబాబు గారే చేయాలి, మమ్మల్ని ఆదుకుంటే చంద్రబాబు గారే ఆదుకోవాలి, ఇంకెవరి తరమో కాదు ఈ రాష్ట్రంలో అని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఒకటే కోరుకుంటున్నాము, రాబోయే ఎన్నికల్లో కూడా నేను ఈ వేదిక మీద నుంచి క్రైస్తవ సమాజాన్ని కోరుకుంటున్నాను. ఏంటంటే ఒక చిన్న కథ చెప్తాను, తెనాలి రామలింగడి కథ. తెనాలి రామలింగడి గారికి రాజుగారు ఓ గేదెని, ఓ పిల్లిని ఇచ్చి బాగా పెంచమంటే, ఆయన వేడి పాలట్టుకెళ్ళి ఆ పిల్లి మూతి కాటు పెడితే ఆ తర్వాత అది పాలు తాగట పారిపోతుంది. అలాగే ఈ జగన్ నమ్మి మోసపోయి అధికారాన్ని ఇస్తే ఈయన రాష్ట్రాన్ని ఒక గదిగా మార్చి మిరపకాయలు పొగేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ మిరపకాయ దూపం ఇట్టాడు. అందుకే మళ్ళా రేపు వచ్చే 29 ఎన్నికల్లో పోలింగ్ బూత్కి వెళ్తారు, కానీ జగన్గా మాత్రం ఎవడో ఈ రాష్ట్రంలో ఓటేయడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు సార్. ధన్యవాదాలన్నా. తదుపరి పేదల సేవలో విద్యుత్ సంస్కరణల గురించి వివరించవలసిందిగా తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణన్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు పేదల సేవలో విద్యుత్ రంగ సంస్కరణలు, ట్రూ డౌన్ ఛార్జీలు అమలుపై